ఒరిజినల్ డేటా ఇది డూప్లికేట్ పేర్లు ఇచ్చి ఫోటోలు లేవా? ఫోటోలు నాకు నా సెల్లో ఉన్నాయండి. విత్ రికార్డులో రాశారు చూడండి ఒకసారి. దాంట్లో కంప్లైంట్ అంతా రాశారు. ఇంకెలా చెక్కులు డిపాజిట్స్ మా ఊళ్ళో ఎవరు లేదు. మా ఊళ్ళో అయిందా? నా పేరు సత్యనారాయణ అండి. నేను మెప్మా వేగంలో కమ్యూనిటీ ఆర్గా పనిచేస్తున్నాను. నేను వచ్చి 4 రోజులు అయింది. ఈ 4 రోజుల నుంచి ఈ రోజు నుంచి జీబీ మీటింగ్ అనే ఒక మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ 4 రోజుల్లో ఏంటంటే కొంత బ్యాంక్ మేనేజర్స్ దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఇవ్వటం జరిగింది. నాకు ఏంటనే రిపోర్ట్స్ ఎంక్వైరీ చేస్తే ఆర్పీలు ఒక్కొక్కరు గ్రూప్ నుంచి గ్రూప్ సభ్యులకి డిఫాల్ట్ అయిపోయిన గ్రూపుల్లో వాళ్ళు లేకపోయినా వాళ్ళు రాకపోయినా వీళ్ళొక్క బంధువుల్ని వీళ్ళొక్క దరుకున్న వాళ్ళని 4G సంతకాలు ఆర్పీలు పెట్టేసి 20 లక్షలు విత్డ్రా చేసేసారండి. ఇందులో చాలా పెద్ద కుంభకోణం ఉంది. ఇది బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ కూడా దీనికి సహకరించడం వల్ల ఆ అమౌంట్ విత్డ్రా సహాత బయటకు వచ్చింది. ఆ విత్డ్రాలు కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. యాక్చువల్గా సంఘ సభ్యులకు ప్రతి సభ్యులకి అకౌంట్ పే చేయాలి, కానీ ఇక్కడ ఆ విధమైనట్టు ఏమీ జరగలేదు. ఓన్లీ వీళ్ళ ఆర్పీకి సంబంధించిన చుట్టాలు బంధువులతో విత్డ్రా చేసేసి వీళ్ళే పనిచేసుకుని అది కట్టడం మానేయడం జరిగింది. ఈ విషయం డిఫాల్ట్ అవడం వల్ల రికవరీ కోసం బ్యాంక్ అయినా రికవరీ కోసం ఈ గ్రూపులు ఎంక్వైరీ చేస్తే ఇలాగ ఇవన్నీ బయటపడటంతో యాజ్ కమ్యూనిటీ ఆర్గకి పిలిచి సార్ ఆయన చూపించే వెళ్ళటం వల్ల అందులో ఉన్న వాళ్ళని పిలిచి ఏంటిది అని అంటే మొత్తం ఆర్పీల వ్యవస్థ అంతలో అందుకు ఇదే తంతులో మొత్తం జరుగుతుంది. ఇంకా కొన్ని వార్డులు ఉన్నాయి. ఈ మొత్తం కుంభకోణం 1.5 కోటి వరకు నా అంచనా. వీళ్ళే విత్డ్రా చేసి గ్రూప్ సభ్యులు తెలియకుండా వీళ్ళే లాగేయటం జరిగింది. వీళ్ళందరూ గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నట్టు వైసీపీలో వేసుకున్న ఆర్పీలు వీళ్ళందరూ ఈ యొక్క బయటకు రావడం వల్ల ఇవాళ ప్రత్యేకంగా జరుగుతున్న మీటింగ్లో ఒక జీబీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఒక 10 మంది కుర్రాల వరకు వచ్చి ఏవైతే ఆర్పీలు ఉన్నారో వాళ్ళ హస్బెండ్ మీటింగ్ నుంచి లాక్కొచ్చి నన్ను చేతులు పట్టుకుని వెనక్కి కట్టి లాగేసి నా పీక నొక్కి నన్ను మోకాల మీద గుండెల్లో కొట్టి మొత్తం నాన్నగా అరగంట కంటిన్యూ కొడతానే ఉన్నారు నన్ను. కానీ అక్కడ మీటింగ్లో ఉన్న వచ్చి చాలామంది చెప్తే దీని ఏమనంటే మీరు వెళ్ళాలి అని అన్నా కూడా వినిపించుకోకుండా ఎవరు అడ్డొస్తారా అన్న కూడా మేము కొడతామని చెప్పి జరిగింది. ఈ యొక్క అరాచకాన్ని ఉన్న ఇంకా బయట పెడుతున్నా ఎక్కడైనా బయట పెట్టినా బయట తిరిగినా మాత్రం మిమ్మల్ని చంపేస్తాను సార్ అన్నారు నన్ను. ఈ ఇంకా లాగితే మాత్రం ఇక్కడ వదలకపోతే మాత్రం చంపేస్తాను అంటున్నారు. నాకు ఈ ఆర్పీలు కూడా 5వ వార్డు సంబంధించి భవానీ అన్న అమ్మాయి, 3వ వార్డులో సంబంధించి మల్లటి లక్ష్మి అన్న అమ్మాయి వీళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క కార్యకర్తలు వాళ్ళ యొక్క వైసీపీ కార్యకర్తలు ఉన్న సభ్యులు వీళ్ళందరూ వచ్చి బయటకు లాక్కొచ్చి నన్ను కొడతాం జరిగింది. ఇది బయట పెడితే మాత్రం ఎక్కడన్నా ఇంకోసారి తిరిగినా చంపేస్తానని చెప్తుంది. వీళ్ళు కొడుతున్నా కూడా వీళ్ళు పైశాచికంతో వాళ్ళు ఒక వీడియోలు తీసుకుని నన్ను కొడితే వాళ్ళే వీడియోలు తీసుకుంటాం ఇలాగ ఉంటుందని చెప్పేసి అందరికీ చెప్తామని చెప్పి పబ్లిసిటీ చేస్తామని ఫేస్బుక్లో పెడతామని మా ఇష్టం వచ్చిన మేము చేస్తాం, నువ్వు తిరిగినా ఇక్కడ ఉన్నా ఇంకోసారి ఉద్యోగం ఇక్కడ చేస్తానన్న దరిదాపులో ఉన్నా మానకపోతే మాత్రం నిన్ను బయట చేసి అల్లరి చేసి చేస్తాం అని బెదిరించి నన్ను చాలా దారుణంగా హింసి కొడతాం జరిగింది. నాకు రక్షణ కల్పించమని కోరుకుంటున్నాను. నా పేరు సత్యనారాయణ అండి. మాకు ఈరోజు మీటింగ్లు జరుగుతున్నాయి. అయితే బ్యాంకులోకి వెళ్ళి డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్
కానీ అక్కడ విత్డ్రా చేసినప్పుడు ఆ డాక్యుమెంట్స్ కూడా ఆర్పీలు వెళ్ళి మిస్ చేసేయడం జరిగింది. కానీ మిస్ చేసేసిన ఈరోజు విత్డ్రా చేసినట్టు బ్యాంక్ ఓచర్స్ విత్డ్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ అక్కడ బ్యాంకులో బ్యాంక్ లోన్ ఇచ్చిన డాక్యుమెంట్లకి మాత్రం 20 లక్షల డాక్యుమెంట్ మాత్రం అక్కడ బ్యాంకులో ఉండవు. అన్ని బ్యాంకులు ఇలాగ ఉన్నాయి కాబట్టి అన్ని బ్యాంకుల్లో కూడా డాక్యుమెంట్లు మిస్ చేయడం జరిగింది. ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరు ఆర్పీలు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకుని వెళ్ళి ఈ భవానీ లక్ష్మి మల్లాడి లక్ష్మి అన్న వాళ్ళు తీసుకెళ్ళి ఇలాగా డాక్యుమెంట్ మిస్ చేస్తుంది. అంతేకాకుండా నేను వచ్చి 4 రోజుల్లో కూడా రాకముందేనే వీళ్ళు ఎలాగొస్తారో నేను ఎలాగొస్తానో ఎలా చేయాలని చెప్పి ఏ విధంగా బయటకు లాగాలి ఏ విధంగా చేయాలని చెప్పి రాకుండా చేయాలని చెప్పి వస్తే ఎన్ని లాగేస్తాడని చెప్పి అన్న మాటలు కూడా నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉంది. అది కూడా నేను సబ్మిట్ చేస్తాను. ఇవన్నీ కొద్దిగా ప్లాన్గా చేసి వైసీపీ ప్రభుత్వం వచ్చే అన్నీ వస్తాయని ఉద్దేశంతో ఈ 1,50,00,000 వస్తాయని రాగా వచ్చి 4 రోజులు నా మీద ఈ విధంగా దాడి చేసి నన్ను చిత్రం చేసి వైశాఖ ఇచ్చేతోటి నన్ను కొడత వీడియోలు తీసుకుని పబ్లిసిటీ చేసుకుని ఆనందపడ్డారు అక్కడ అందరూ. ఈ విధంగా ఉంటే నన్ను ఉద్యోగం చేయను కూడా చెప్పారు, ఇక్కడి నుంచి పంపించేస్తానని కూడా చెప్పారు. ఈ విధంగా ఇంకోసారి తీర్థ మాత్రం చంపేస్తాను, రోడ్డు మీద తిరగనవుతాను కూడా చెప్పడం జరిగింది. నాకు రక్షణ కల్పించాలి, నా ఉద్యోగం నాకు సపోర్ట్గా ఉంటే కూడా నేను ఇంకా కూడా ఇలాంటివన్నీ కూడా మీ ముందు నేను పెడతాను ఆధారాలతోటే. దీన్ని పేద ప్రజలకు మాత్రం పక్కాగా గవర్నమెంట్ పథకాలు అందాలి, ఎవరు ఇందులో అవినీతి చేయకుండా ఉండాలని నేను ఈ విధంగా చేస్తున్నాను. పేద ప్రజలను మోసం చేసి ఈ విధంగా ఆర్పీలు గుంజుకుని బలవంతంగా వసూలు చేయటం కూడా తప్పని నేను ఫస్ట్ నుంచి ఇదే కాన్సెప్ట్లో ఉన్నాను. కానీ దీన్ని మాత్రం వాళ్ళ యొక్క ఎప్పుడైతే బయటకు వస్తాయో అని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. దీన్ని కొద్దిగా ఖండించి నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను.